వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక హోదా అంశం పైన ముందుగా డిస్కస్ చేద్దాం. ఇవాళ హెడ్లైన్ షోలో పాల్గొనడానికి టీఆర్ఎస్ నుంచి సుధాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి శివరామరెడ్డి గారు, అలాగే టీ కాంగ్రెస్ నుంచి రంగారెడ్డి గారు వచ్చారు. అలాగే రాజమండ్రి నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రత్యేక హోదా అంశం పైన డిస్కస్ చేద్దాం. ముందుగా శివరామరెడ్డి గారు, నిన్న జరిగిన ఆ ధర్నాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి మీరు ఎలాంటి సంకేతం ఇవ్వగలిగారు? తదుపరి ఈ కార్యాచరణ ప్రణాళిక తర్వాత ఏ దశకు వెళ్ళబోతుంది? ఇప్పుడు ఏ విధంగా ఇవ్వబోయినారు అనే దానికి నిన్న కలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి దీనిపైన ఎంత కావాలనే పట్టుదల ఉందనేది ఢిల్లీలో కలిసిన జనాలే తెలుస్తుంది. ఈరోజు ఒక పార్టీ పిలిపిస్తే ఢిల్లీలో అంత పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజాకాంక్ష స్పెషల్ స్టేటస్ మీద ఎంత ఉందనేది ఒక తీవ్రమైన ఒత్తిడి సెంట్రల్ మీద తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అడిగే పరిస్థితిలో లేరు. ఆయన ఎప్పుడో 3-4 నెలల క్రితమే చెప్పేశారు, స్పెషల్ హోదా రాకపోతే, స్పెషల్ స్టేటస్ రాకపోతే దాని నుంచి పెద్ద నష్టం లేదు, రాకపోయినా పర్వాలేదు అన్నట్లు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిన్న ఎప్పుడో మన మునికోటి గారు చనిపోయిన తర్వాత మళ్ళా దాని గురించి మీరు ఆలోచన చేయండి అని చెప్తున్నాడు. స్పెషల్ స్టేటస్కి అంత ప్రాముఖ్యమే లేకపోతే రాజ్యసభలో సీనియర్ మోస్ట్ నాయకుడు వెంకయ్యనాయుడు గారు, మేము ఎవరు ఆయన ముందు నథింగ్, అలాంటి నా మహానాయకుడే ఆ రోజు ఆయనగా రాజ్యసభలో అడ్డగించి ఇంప్లిమెంట్ చేయాలి 10 years, మా గవర్నమెంట్ వస్తే 10 years మేము చేసి తీరుతామని చెప్పిన ఘనత కూడా మనం చూసాం గతంలో. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈరోజు వేరే రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయి, ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదు, వీళ్ళు ఒప్పుకోవడం లేదు అని కుంటి సాకులు చెప్పడం మంచిది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన తిరుపతిలో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయలే అంతమంది వస్తారు ప్రజానీకం అని. కాకపోతే ప్రజల్లో మనకు స్పెషల్ స్టేటస్ రాకపోతే మన యువతరం ఏమవుద్దో అనే ఒక ఆందోళన అనేది తయారైంది. ఎందుకంటే ఈరోజు ఒక స్పెషల్ స్టేటస్ వస్తే ఇండస్ట్రీస్ రావడానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. వీళ్ళు కొంతమంది చెప్తున్నారు స్పెషల్ స్టేటస్ కేవలం ఇండస్ట్రియలిస్టులకే కదా ఉపయోగపడేది, కొన్ని రాష్ట్రాల్లో ఇస్తే కేవలం ఎక్కడో పెట్టుకుని అక్కడ బెనిఫిట్ పొందుతున్నారని. ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి వేరు, అక్కడ అవేర్నెస్ చాలా తక్కువ. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఇండస్ట్రీస్ పెట్టి ఇక్కడ నుంచి మేము ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటాం, ఊరికే రిజిస్ట్రేషన్ ఇక్కడ చేసుకుంటామంటే వినే పరిస్థితిలో ప్రజానీకం లేదు. అలాగే ప్రతిపక్షాలు కూడా లేవు, ఏదో వాళ్ళు చేసుకుని పోతారు, డబ్బులు తింటారంటే ఊరుకుండే పరిస్థితి లేదు. ఆ ఇండస్ట్రీ ఎక్కడుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారు. ఇక్కడ ఈరోజు యువత మొన్నటి వరకు హైదరాబాద్ మీద దృష్టి పెట్టిండే పరిస్థితి ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడు డివిజన్ అయిందో ఆటోమేటిక్గా డెవలప్ కావాలంటే ఇండస్ట్రియలిస్టులు ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే డెఫినెట్గా అది ఉండే తీరాలి. అట్ ద సేమ్ టైం గ్రాంట్ రూపేణా మనకు వచ్చే డబ్బులు గ్రాంట్ రూపేణా వచ్చేకి అవకాశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితిని ఈరోజు వీలు కాదు, మీకు ప్రత్యేక ప్యాకేజ్ చేస్తామని మన సుజనా చౌదరి గారు కూడా మాట్లాడడం జరిగింది. అది విన్న తర్వాతనే ఆ అబ్బాయి మునికోటి గారు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, ఆత్మాహుతి దళం. ఎందుకు ఈ నాయకులు, తెలుగుదేశం నాయకులు, ఒక పక్క దివాకర్ రెడ్డి గారు ఏమంటారు, మా ముఖ్యమంత్రి గారు తెలుసాయా, మాకు రాదని విషయం అందరికీ తెలుసు, ముఖ్యమంత్రితో సైతం అందరూ డ్రామాలు ఆడుతున్నారు అని ఆయనే చెప్తున్నాడు. అంటే దాని అర్థం మీరు ఎందుకు డ్రామాలు ఆడాల్సి వస్తుంది, వాస్తవాలు మీరు చెప్పండి. చెప్పి ఇప్పటికే మీకు ఇప్పుడు తీసుకురావడమే లేట్ అయింది, మీరు కూడా ఇంతవరకు ఎందుకు ఊరుకున్నారు, మన రాహుల్ గాంధీ వచ్చే వరకు మీరు ఎందుకు ఊరుకున్నారని కూడా కొంతమంది అడగడం జరిగింది. రాహుల్ గాంధీ వచ్చేవరకు కాదు, ఎప్పుడు కానీ ఒక గవర్నమెంట్ రాగానే ఏ పని చేయదు, దానికి బ్రీతింగ్ టైం అనేది ఒకటి ఇవ్వాల్సింది. ఆ నాయకత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మ్యాక్సిమం టైం ఇవ్వడం జరిగింది. ఇప్పటి లోపల వీళ్ళు ఏమైనా చేస్తారేమో వెయిట్ చూస్తామని. అలాంటి పరిస్థితిలో డిలే అయిందే తప్ప ఈయన ఎవరో వచ్చి చెప్పి మీరు వాళ్ళకి భయపడతారా వీళ్ళకి భయపడతారా అంటే భయపడే నాయకుడు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోసం ఎలాంటి దానికైనా సిద్ధపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎవరైనా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుధాకర్ రెడ్డి, వాస్తవంగా ఈ ప్రత్యేక హోదా అంశాన్ని ఒకసారి మనం చర్చించుకున్నప్పుడు లేదు, ప్రత్యేక హోదాతో ఏదైతే ప్రయోజనాలు వస్తాయి, ఎలాంటి లబ్ధి అయితే వస్తుందో అది మరో మార్గం ద్వారా చేస్తాం, లేకపోతే నీతి ఆయోగ్ ద్వారా ఇప్పటికే నిధులు పెంచామని ఒక రకమైన వాదన చేస్తున్నారు. వాస్తవంగా మీకు ఈ ఆర్థిక అంశాల మీద పరిజ్ఞానం ఉంది. నీతి ఆయోగ్ రాకముందే ఈ హామీ ఇచ్చింది, ప్రణాళిక సంఘం ఉన్నప్పుడు. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రానికి సహజంగా రావాల్సిన నిధులు కూడా బాగా తగ్గాయి అనేది ఒక రకమైన అనాలిసిస్. శ్రీహరి గారు, ఇప్పుడు మనం మొదటి నుంచి ఒకసారి పరిశీలిద్దాం. ఎందుకొరకంటే బిల్లు
హైదరాబాదులో శాసనసభ శాసన పరిషత్తు చర్చిస్తున్న సందర్భంగా ఎవరు కూడా ఏ పార్టీ నాయకులు కూడా స్పెషల్ స్టేటస్ అని అడగలేదు. స్పెషల్ స్టేటస్ అని ప్రస్తావించినటువంటి నాయకులే బీజేపీ నాయకులు. ఆనాడు జైట్లీ కానీ వెంకయ్యనాయుడు కానీ ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారితో హామీ తీసుకొని వారు ప్రత్యేకమైనటువంటి ఒక స్టేటస్ ఇవ్వాలే అనేటువంటిది ప్రస్తావించినటువంటి వారు వీరిద్దరు నాయకులు. అంటే దాని మీద పూర్తిగా ప్రత్యేక హోదా వచ్చినట్టయితే ఏ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి, సమగ్రమైనటువంటి ఒక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఆర్థికంగా ఏ విధంగా ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక దృక్పథంతో వారు ఆ రోజు స్పెషల్ స్టేటస్ ప్రస్తావన చేశారు. కాబట్టి 2 రాష్ట్రాలు ఏర్పడుతున్నప్పుడు ఇంకా మోరోవర్ తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే స్పెషల్ స్టేటస్ మొదటి నుంచి కూడా 1 ఓటు 2 రాష్ట్రాలు అనేటువంటి ఒక మాట ప్రస్తావించి చిన్న రాష్ట్రం అయితేనే అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే బాగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక విషయం మీద బాగా అవగాహన కలిగినటువంటి నాయకులు వాళ్ళు. కాబట్టి వారి ప్రభుత్వమే ఇప్పుడు అందరం మేము ఓట్లు ఎట్లేసినాం, అరే మోడీ వచ్చినట్టయితే బీజేపీ ప్రభుత్వం వచ్చినట్టయితే మాకు ప్రత్యేక హోదా వస్తుంది, మేము సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది, ఆర్థికంగా విసులుబాటు ఉంటుంది అనేటువంటి ఒక దృక్పథంతో ఓట్లు వేసినాం. ఈ ప్రభుత్వం నాంచుడు ధోరణి పోదు, ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెంటనే తీసుకుంటుందో ఒక రకమైన భరోసాతోనే ఆ రోజు వేసినాం. ఇంకా మీరు చూడండి, వాళ్ళకు మోరోవర్ అది విడిచిపెట్టారు. వారికి ప్రియారిటీ అనేటువంటిది ప్రాధాన్యత దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది? 7 మండలాలు తీసుకుపోవట్లో ప్రాధాన్యత ఉన్నది, 24/7 విద్యుత్ ఇచ్చుట్లో ప్రాధాన్యత ఉన్నది. కానీ ప్రత్యేక హోదా అనేటువంటిది ప్రాధాన్యత లేదనేది కొట్టొచ్చినట్టుగా ప్రజలకు తెలుస్తోంది. 1 సంవత్సరం ఓపిక పట్టిండ్రు. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి గత్యంతరం లేదు, వేరే పార్టీ అయితే లేదు, అక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఇలా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో పెడతాడు, ఎక్కడైనా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక హోదా అడుగుట్లో ఎవరికేం సంబంధం లేదు. కాబట్టి తప్పకుండా సందేహం లేదు, తప్పకుండా దాని కొరకు పోరాటం చేయవలసిందే. బీజేపీ తప్పకుండా హోదాను ప్రకటించేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుంది. కేవలం ఆంధ్ర ప్రాంతమే కాదు, 2 రాష్ట్రాలు ప్రకటించినటువంటి ఒక ఉదాంతం చూసినాం. ఇవాళ 2 రాష్ట్రాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం కాబట్టి 2 రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యత కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. రంగారెడ్డి గారు, కాంగ్రెస్ గతంలో ఈ ప్రత్యేక హోదా విషయంలో ఒప్పుకుంది, తర్వాత అధికారం కోల్పోయారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం చాలా ఆలస్యంగా స్పందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో విపక్షాలు చేస్తున్న పోరాటాలను చూసి ఏవో కామెంట్లు చేస్తుందే తప్ప ఇప్పటివరకు లోక్సభలో కానీ లేకపోతే రాజ్యసభలో కానీ లేకపోతే పార్లమెంట్ లోపల ఎప్పుడైనా ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు ఆ మేరకు ఒక ప్రస్తావన లేదు, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని డిమాండ్ కూడా రావటం లేదనేది మీ పైన కూడా ఒక రకమైన అభియోగం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని విమర్శలు చేసి రాజకీయాలు చేసుకున్నాలనుకున్నా ఈ దేశంలో చేసుకోవచ్చు. చరిత్రను మనం ఒకసారి క్లుప్తంగా చదివితే తెలుస్తుంది. కోపం వచ్చినా కాంగ్రెసే, ప్రేమ వచ్చినా కాంగ్రెస్ మీదనే చేస్తారు. మేము కొత్తగా సాధించింది ఇవన్నీ కాంగ్రెస్ నుంచి పోయిన బీజాలే. మా శివరామ అన్న కాడికెళ్ళి కూడా పోయిన బీజాలే. సరే, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటకు పోయినప్పుడు ఏదో ఒకటి అనాలి అంటున్నారు, మాకు దానికి ఏం బాధలేదు. ఆ సమస్య ఇంకేదైనా సందర్భంలో మాట్లాడదాం. ప్రత్యేక హోదా ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి, మన తెలుగు ప్రాంతంలో ఇంకో ప్రాంతానికి ఏదైతే ఉన్నదో నేను అన్ని ఛానల్లో చేసిన. మిత్రుడు నిన్న త్యాగం చేసిన మహానాయకుడిని అంత ఆ గడ్డ మీద ఆ త్యాగం ఉంది. నేను ఒక ఛానల్ చేసిన, నా ప్రాణత్యాగమైన ఇచ్చి ఆంధ్రాకు ప్రత్యేక హోదా రావడానికి ప్రయత్నం చేస్తాను ఇచ్చిన. అది ఎందుకన్నానో ఏమో కానీ అన్న నేను ఒక ఛానల్లో TV5లో అన్నా, ఏదో ఇట్లా మీలాంటి మిత్రుడు. ఎందుకోసం అంటే ఇందులో ఒకటి మనం కనుక్కునాలండి. మా అన్న సుధాకర్ అన్న కూడా ఈ సబ్జెక్ట్ వినాలి. మనకు కావాల్సిన తెలంగాణ ప్రాంతం కావాలన్నప్పుడు ఇక్కడ ప్రజల పక్షాన మాట్లాడి కొంత వ్యాపారస్తులు చేసే నాటకాల కోసం వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు ఉద్రేక్తులు అయ్యిండ్రు. చాలా సమస్యలపైన పోరాటం చేశారు, అన్ని విధాల పోరాటాలు చేశారు, 60 ఏళ్ళ నుంచి చేశారు. దీనికి అన్ని సొల్యూషన్స్ అన్న విధంగా కూడా పోరాటం చేశారు. కానీ మన భాష, మన ప్రాంతము, మన స్వభావం గల మనుషులు తెలుగువారు మన పక్కకు ఉండేవాళ్ళు మనతో కలిసి కూడా 60 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా చూసాం. ఆ ప్రజలకు కష్టం కలిగినప్పుడు మనం గోడ మీద పెళ్లిలాగా ఉండొద్దు. ఎందుకోసం అంటే వాళ్ళు నార్త్ ఇండియాలో, నేను చాలా చిన్నప్పటి నుంచి కూడా ఢిల్లీ ఆ ప్రాంతంలో రాజకీయాలు చూశాను. స్పెషల్లీ నార్త్ ఇండియన్ పాలిటిక్స్ ఏంటంటే మనం డివైడ్ అయితే చాలా సంతోషం అవుతుంది వాళ్ళకు. ఎందుకో ఏమో అది తెలియదు. అది కోఇన్సిడెంట్లీ మన అభివృద్ధికి అడ్డం పడకుండా డివిజన్ అయింది. మనం కూడా అదే కోరుకున్నాం.
అన్ని పార్టీలు కోరుకున్నాయి. ఏమనంటే కాంగ్రెస్ ఇచ్చిందంటారు. ఆ ఇయ్యలేదని పోరాటం చేసిన ప్రజలు ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు. లేట్ అయిన దానికోసం ఇచ్చిండ్రు అని ఒకరు అంటారు. సరే, ఏదేమైనా అన్ని పొలిటికల్ పార్టీ కన్విన్స్ అయ్యి ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చినాం. అయితే ఇక్కడ మన శివరాం రెడ్డి అన్నట్టు ఇక్కడ హైదరాబాద్ క్యాపిటల్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ కొంత అభివృద్ధి జరిగింది, అర్బన్లోనే అభివృద్ధి జరిగింది, మాకు జరగలేదన్న కాన్సెప్ట్ మీద మీరు ఏదన్నా కోరుకోండి ఇస్తామనంటే ఏదొద్దు సమైక్యమే కావాలని పోరాటం చేసిండ్రు అక్కడ అక్కడ నాయకత్వం. అయితే లాస్ట్ మూమెంట్లో మరి వాళ్ళు ఏదన్నా మేము బీజేపీ తరపుకెళ్ళి ఏదైనా ఒకటి అడిగినట్టు ఉండాలి కదా, మేము మా పార్టీ రికగ్నేషన్ రావాలా, లేకపోతే దీనికి అడ్డమన్న పడాలి. మనం ఏమో ఒక్క ఓటు 2 రాష్ట్రాలని దీనికి అడ్డమన్న పడాలి, పొడవన్న పడాలని అది అన్నారు. కానీ అది మనకు ఒక వరము. ఎందుకు వరం అని అంటే ఇప్పుడు వేరే చిన్న చిన్న రాష్ట్రాలకు ఇస్తే దాని ఉపయోగం ఉండదు. ఇక్కడ కానీ ఒక ఇండస్ట్రీ, ఒక బిహెచ్ఎల్ లాంటి ఇండస్ట్రీ వస్తే ఒక 10 లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి. అసలు 100 బిహెచ్ఎల్ వచ్చే అవకాశం ఉంది. మన దగ్గర ల్యాండ్ మంచిది, ఆర్థికంగా ఎదిగిన కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అక్కడ కనెక్టివిటీ మళ్ళీ ప్లస్ మన దగ్గర సముద్రం ఉన్నది, ప్లస్ అక్కడ చైతన్యవంతులు ఉన్నారు, మంచి నాయకత్వాలు ఉన్నాయి. అవన్నీ ఉన్న సందర్భంలో వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయమనంటే వాళ్ళు ఏదో కొత్తగా ఇచ్చినట్టు, వాళ్ళు ఏదో పెద్దగా పొడిచి మనకు చేసినట్టుగా మాట్లాడటం. ఇంకా మా అన్న చెప్తాడు, చాలా పొడుగు నాయకుడు ఉండే, ఆయన ఇస్తుండే, ఆయన ఇచ్చి ఆయననే అడిగిండని అంటుండు. ఇక్కడ పొడుగు పొట్టిగా తెలిసేది వాళ్ళు చేసే స్వభావం మీద ఉంటుంది, వాళ్ళు చేసే ఆచరణలో ఉంటుంది. సిద్ధాంతాలు మస్తు చెప్పారు, మేము కూడా అనుకున్నాం. ఎప్పుడు రాలేదు అవకాశం, బీజేపీకి ఒకసారి అవకాశం వస్తే ఏం చేస్తుందని. ఒక 30 మనది ఇవ్వలే ఏ రాష్ట్రంలో, ఒక డ్యామ్ కొత్త పర్మిషన్ వేయలే, ఒక పెద్ద పబ్లిక్ సెక్టర్కు రానియలే, ఏమైనా అంబానీ అదానీలకు తప్ప ఏం సాధించిండ్రు. ఇచ్చిన దాన్ని మా కడుపు కొడుతుండ్రు, ఇచ్చిన దాన్ని కిల్లి కజ్జాలు పెడుతుండ్రు. మేము అది ఇస్తాం ఇది ఇస్తామని. ఒక స్పెషల్ స్టేటస్ అంటే చాలామంది మా తెలుగు వాళ్ళకి ఇంకా తెలియదు. మొత్తం 6 కోట్ల మందికి స్పెషల్ స్టేటస్ చెప్తే ఆ ఢిల్లీని దిగ్గొడతారు. మనకు ఒక ఇండస్ట్రీ పెడతాం, మనకు 30% ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ₹1 ట్యాక్స్ ఉండదండి. నువ్వు 100 కోట్లు సంపాదిస్తే 100 కోట్లు రీఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, రొటేషన్ చేయొచ్చు. అవన్నిటిని పక్కకు పెట్టించి మీకు 500 కోట్లు ఇస్తాము, రాయలసీమకు ఏమైనా రోడ్ వేస్తాము. మొన్న ఒకటి ఇచ్చారు 500 కోట్లు 2 కిలోమీటర్ల రోడ్డు రాదు, అది ఇచ్చి మళ్ళీ సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు వచ్చి మేము అది తెచ్చినాం కదా. ఒక కాలేజీ ఇచ్చారు, 150 కాలేజీలు ఒక కాలేజీలో తెస్తే ఒక కాలేజీ ఇచ్చినాం కదా. ఇవాళ ఒక తెలంగాణలో 150 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఇది ఎవరో దయా దాక్షిణాలు భిక్షమిచ్చేది కాదు. వాళ్ళు ఇస్తే వాళ్ళ గౌరవం ఉంటుంది. ఇయ్యకుంటే ఈ తెలుగు పౌరుషం ఉంది, అది చూస్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. ఇటు సూర్యుడు అటు మొలిచినా వాళ్ళు ఆపలేదు, ఏ ప్రభుత్వం ఆపలేదు. దాన్ని మేము తేవటానికి అందరం కలిసి ఇస్తే వాళ్ళకే గౌరవం ఉంటుంది. వాళ్ళ గౌరవం మూడగొట్టాలంటే దీన్ని పెయింటింగ్ పెట్టమని. ఆకుల సత్యనారాయణ గారు, బాకా రంగారెడ్డి గారు చెప్తున్నారు, తెలుగు పౌరుషాన్ని చవి చూడాల్సిన అవసరం వచ్చింది, ఖచ్చితంగా బీజేపీ దిగిరాక తప్పదు ప్రత్యేక హోదా విషయంలో అనేది ఆయన కామెంట్. దిగి రావాల్సిన అవసరం కానీ, లేకపోతే దిక్కుండా ఉండాల్సిన అవసరం కానీ, లేకపోతే బాధ్యతలకు మేము రంగారెడ్డి గారి దగ్గర లేకపోతే ఇంకో దగ్గర తెలుసుకోవాల్సిన అంత అవసరం కానీ మాకేం లేదండి. ముఖ్యంగా ఒక విషయం చెప్తాను. ఇందాక శివరామరెడ్డి గారు మాట్లాడుతూ ఏదో కుంటి సాకులు చెప్తా ఉన్నాము. ఈ ఆంధ్ర ప్రజలు బాగా తెలివిగల వాళ్ళు, ఏదైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళ ప్రజలకు తెలియక ఆ ప్రత్యేక హోదాను సరిగ్గా వాడుకోలేదని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గారు ఎస్సీ జెడ్లు ఎన్ని శాంక్షన్ చేశారు, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు అని డేటా ఉందా? రెండవది, కాంగ్రెస్ ప్రభుత్వమే బిల్లు తయారు చేసింది, యూపీఏ ప్రభుత్వం బిల్లు తయారు చేసింది. దాంట్లో పోలవరానికి జాతీయ హోదా మధ్యలో ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ జాతీయ హోదా ప్రాజెక్ట్ కింద అనౌన్స్ చేస్తూ ఆ ముంపు మండలాలు కలపకుండా చేసిన వైనం మీ అందరికీ గుర్తే ఉండుంటుంది. ఈ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో చేయకపోయింటే పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా తయారై
అటువంటి పనులు మేము చెయ్యం, బాధ్యతాయుతంగానే చేస్తాము. ఒక కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీతోనే స్పెషల్ స్టేటస్ కానీ ఇంకో రూపంలో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఉందని మీకు చెప్తా. రెండో విషయం చెప్తున్నాను, మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ రోజున అప్పుడు పవర్ డెఫిసిట్ రాష్ట్రం ఇవన్నీ కూడా దానికోసం అనేది 24/7 కానీ పవర్ లేకుండా ఇండస్ట్రీస్ వచ్చి ఏం చేస్తాయండి? ఇప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా సరే లాభాలు వస్తాయంటేనే ఇక్కడికి వస్తారు, లాభాలకు కొంచెం అడిషనల్ బెనిఫిట్ వస్తుందంటేనే వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మీరు ఇండస్ట్రీస్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తాయా? ఎస్సీజెడ్లు పెట్టారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించారు చెప్పండి? ఎన్ని ఎస్సీజెడ్లు రియల్ ఎస్టేట్ భూముల కింద మారినాయి? ఇవన్నీ కూడా మర్చిపోతా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి గుజ్జర్లకు రిజర్వేషన్ అనౌన్స్ చేశారు, సుప్రీంకోర్టులో కొట్టేశారు దాన్ని. ఇటువంటి పనులు మేము చేయము. లీగల్లీ సస్టైనబుల్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీతో ఉన్న ప్యాకేజ్ ఆర్ స్టేటస్ ఏదైతే ఉందో అది ఇవ్వడానికి మా ప్రయత్నం జరుగుతూ ఉంది. జైట్లీ గారు కూడా చెప్తా ఉన్నారు, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిలే కానివ్వండి లేదా ఫైనాన్స్ కమిషన్ ఇష్యూ అనే కానీ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉంది, డిసిషన్ తీసుకోవట్లేదు ప్రభుత్వం అంటున్నారు. ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ డిసిషన్ ఉందో 32% to 42% ఇంక్రీజ్కి వితౌట్ ఎనీ ప్రాబ్లం మేము డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ రెవెన్యూస్ కూడా మేము ఎందుకు ఒప్పుకున్నాం? స్టేట్స్ అన్నీ కూడా బాగుంటేనే టీమ్ ఇండియా ఇంప్రూవ్ అవుతుందన్న ఉద్దేశంతోనే మీరు దానికి వేరే విపరీత అర్థాలు తీసి, ఎందుకంటే మన తెలుగు వారికి ఒక ఇబ్బంది ఉంది. 1953లో కూడా రాష్ట్రం విడిపోతున్న టైంలో ఇమోషనల్ ఇష్యూస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజున కూడా రాజాజీ రూపాయి కూడా ఇవ్వకుండా బయటికి పంపించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. మొన్న కూడా మేము చెప్పాం కాంగ్రెస్ వాళ్ళకి, పల్లనరాజు గారికి చెప్పాం, అందరికీ చెప్పాం. ఏం చెప్పాం? అయ్యా మీరు కమిటీలో ఉండండి, ఇన్ కేస్ డివిజన్ ఈజ్ ఇన్విటబుల్, మీరు ఆపలేకపోతే దీనికి యొక్క ఇంపార్టెన్స్ తీసుకోండి. ఇక్కడ ఏదైతే ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలో ఈ రాష్ట్రానికి లేదా రేపు పొద్దున వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవడానికి తీసుకోమంటే తీసుకొని కాంగ్రెస్ ఎంపీలు అందరూ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. చిరంజీవి గారు ఉన్నారు, ఆయన యూటీ తప్ప ఇంకేది మాట్లాడలా. మేము అడ్డుకోగలం, మేము ఆపుతామన్నారు. ఏం ఆపారు? ఆ రోజున సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రోల్ చేశారు, ఏం ఆపారు? ఎవరు ఆపింది చూపించమనండి. ఆ డివిజన్ అయిపోయింది, ఒక ప్రికాషన్ తీసుకోలే, ఏది ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోలే. వీళ్ళు అంటే వాళ్ళ మన రాష్ట్రాన్ని తెలుగు ప్రజల గురించి మాట్లాడేది. అయ్యా సత్యనారాయణ గారు నమస్కారం అండి. మీరు చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీ ఎస్సీజెడ్లు ఎన్ని సార్? వైఎస్ఆర్ పార్టీ ఎస్సీజెడ్లు ఎన్ని ఇచ్చింది? ఎంతమందికి ఎంప్లాయ్మెంట్? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సార్ చెప్పేది వినండి. మీరు చెప్పినప్పుడు నేను కూడా ఉన్నా కదా. ఇప్పుడు మీరు చెప్పిందేమి వైఎస్ఆర్ పార్టీ ఎన్ని ఎస్సీజెడ్లు ఇచ్చింది అంటాడు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు, ఎట్లా ఎస్సీజెడ్లు ఇస్తుందండి? వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దాని గురించి మాట్లాడాను సార్. రాజశేఖర రెడ్డి గారు చాలా చెప్పాను. సత్యనారాయణ గారు అనేది ఏంటంటే ఎస్సీజెడ్లు ఇచ్చారు, ఎస్సీజెడ్లు ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి జరగలేదు కదా. అలాగే ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రాన అంత అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం ఏంటి? కరెంట్ లేదు, పవర్ లేదు, సరిపడా వనరు లేనప్పుడు హోదా ఇచ్చి ఏం ఉపయోగం? ముందు చెప్తుండన్నట్టు మాకు అంత ప్రాధాన్యత లేదు. ఎస్సీజెడ్లు కాంగ్రెస్ మీద అన్నారు కాబట్టి మిమ్మల్ని అనలే కదా. అయ్యా సత్యనారాయణ గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏందో చూడండి. నాగార్జున సాగర్ నుంచి పోలవరం వరకు కట్టినరు. ఇవాళ ఉండే ప్రతి పబ్లిక్ సెక్టర్ బిహెచ్ఎల్ లాంటి ఇండస్ట్రీస్ కట్టినరు. మీరు ఇంకా కొండందవి ఎల్కని పట్టకుండ్రి. ఇవాళ వచ్చిన ప్రతి ఇండస్ట్రీ మేము తెచ్చింది. కందు గుండు కింద తయారు చేయరు దేశంలో. చెప్పండి, మీరు చెప్పేటప్పుడు కదా, మీరు చెప్పేటప్పుడు ఆయన కదా, చెప్పేదేనండి, మీరు చెప్పేటప్పుడు ఆయన కదా